గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దొరబాబు, చెర్లో పడి సచ్చేదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నాలని తప్పేయండి. చూడమ్మా, సచ్చి సాధించది బతుకు, ఎదిరించు. ఎవరిని బాబు? అమ్మ కొడితే అయ్యతో చెప్పుకోవాలి, అమ్మ అయ్య కొడితే రాజు కాపాడాలి. రాజు గొంతుకొస్తే దేవుడు అనేవాడున్నాడు. అంత పెద్ద కళ్ళెక్కొని సాక్ష్యం చూసిన అమ్మోరు బొమ్మ ఏం పలికింది? బాబు, దేవుడు పేదోడికి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడడమ్మా, పూజారుగా ఆయన ధర్మం చెప్తాడు. దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడి బొమ్మలో నందీశ్వర వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. అన్నప్ప, నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడైపోగలవు, జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి? కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పోళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవద్దు, కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేలేండి. ఆచార్యులు గారు, నమో నమః. నమో 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 నమః. శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత. దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరు మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరు మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందాకోర్లు, లబ్బంగులు నా మీద కుట్రపన్ని. ఇది పవిత్ర స్థలం, దయచేసి అనరాని మాట్లాడు. వాళ్ళు 1000 నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోతుల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తా కదా నీ ఆశ. కన్నప్ప గారు,
దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నాబోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. తోరచోలికెళ్ళమాకండి. మీరు ఆయన ఒంటి మీ చెయ్యి ఎత్తే నన్ను పిలుస్తారు. ఆయన ఉప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా. పొండి, పెద్దోళ్ళతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్తే మీకు కాదురా. మాట తప్పరంట, నన్ను పెళ్ళాడతారంట. మీరంతా రావాలి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. స్వామి, నీ వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను. అవునులే, మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా? రావణాసురుణ్ణి చంపడానికి ఎంత కాలం ఆలోచించావు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉంటే ఎంత కాలం ఆగావు. ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని, గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా? పిచ్చిదాన్ని చేశావా స్వామి? నీ లీలలు మాకు అర్థం కావయ్యా. నాకు పెళ్ళంట, దొరగారు నా మొగుడు. ఆకాశమంతా పందిరంట, భూదేవంతా అరుగంట. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మో తల్లి, నాకు మనువంటగా, నీకు తెలుసంటగా, నువ్వు సాత్వికవంటగా దొరగారు చెప్పారులే. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. రామవిభుడు పుట్టి రఘుకులం బలరించే, కురువిభుడు పుట్టి కులము చెరిచే, ఎవరి మంచి చెడ్డలెంచి చూసిన తేట. తుండగీడు కొడుకు కొండీడు చెలికాడు, బండరాజునకు బడుగు మంత్రి. కొండముచ్చునకు కోతియే సరిజోడు. కొబ్బరి నూనె పోసుకోవడానికి బాగుంటది, పారేకండి బాబు. కొబ్బరి నూనె కర్మ, ఊరి బాబు సొమ్మేగా. సంపెంగ నూనె పోసుకో, మీ దొర మీసాలకి పూసి సవరదీయొచ్చు. కనెక్షన్ బాగుంటది. దొరగారిని అలా హేళన చేయకండి బాబు. తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు, ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు? అది మా బాబు సొమ్ము. ఆస్తిలో ఆయనకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు. చిత్తం ఆపిచ్చితనం అనేగా తమను నోరు విప్పి అడగరు, కేసు కూడా వేయరు.
అందుకే ఆ ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ దొరగారిని అంత మాట అనకండి బాబు. ఆయన మనస్సు స్వచ్ఛమైనది, నలకలేని చిగురు లాంటిది. సరే గాని కాకి ఏముంటది? కాక కౌ కౌ, పిల్లి, మ్యావ్ మ్యావ్, కుక్క, గాడిద. దొరా, ఈ కూతురికి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు, దేని కోత దాంది. చెప్తాను. నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు, అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు. అది కనెక్షన్. కనపా కన్నప్ప, సరదాకి ఒక్కసారి నిజం చెప్పు. ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా? అనే ఉంటారు బాబు, నేను వినలేదు. వినలేవులే, నీ చెవుల్లో సీసం, కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు. నీకేమిటి, ఈ ఊరికే చేశాడు. ఊరే చెమిటిది, ఊరే గుడ్డిది, ఊరే మోగది. కన్నప్ప, మీ దొరగారితో చెప్పు, వారి పాపాలకి పద్దు రాస్తున్నా. మొన్నటిది 49వ తప్పు, ఇంకో 51, అంటే 100 కాగానే మీకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఊరి చెవులు, నోరు, కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. ఎప్పుడంట? అసలుందంట? రామ్మా, రా, అన్నం తిను. పెళ్ళి కదమ్మా, దొరగారు విందు. రా. మరి నీకో? ఇదిగో. ఏంటో అసలా ఏరా నాటకం ఎక్కువైందా? మళ్ళీ మా పిల్లలకు వచ్చాము. మావా, మాకు మనసైంది మావా, మనువార్తాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవాళ్ళ నీకా? మావా మావా, నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకు రా సన్నాసి? అసలు నీ జలమే జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా మావా, రేయ్, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసేటో తెలుసురా? ఓ పాలు సంతలో తీసా మావా. అంతే నీ బతుకు అంతే. దాదా అయ్యా, నన్ను మావకి అయిపోతేనే సెరలో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా. పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి. సరే మావా, సరే. లగ్గు లగ్గు లగ్గు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాలిపట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా, నేను చెప్తాను రా.
దండాలు దొరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనవాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడేసరే దాన్ని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా ఆడకి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం, అయినా నీ ఇంట్లో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది, గోతాలు రూపాయలు ఉన్నారా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగురు తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళాలని ఇక్కడి నుంచి. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మనానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా. మాటిచ్చాడట మాట, హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనట చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళకాడ బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళ. దొరా 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి, నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా 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 ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంట పెళ్లి. ఇదేంటి బాబు? అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డును బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. అందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు నువ్వు చెప్పమన్నట్టే
దౌర్జన్యం నువ్వు తిరగబడి బలయాల్సిందిరా. నేను చెయ్యెత్తే ఆడు చచ్చిపోతాడు నాగేను బాబు, చావలేక కాదు. ఇష్టం లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తురు కళ్ళ చూడటమా? ఆడి చేతులు అమ్మోరేర గొట్ట. అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. ఏమన్నా చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాటడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు, పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పొట్పొట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డబ్బు కొట్టేస్తే సారనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడిగా 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావగొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరో పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీడి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడు.